Hello, dear parents and well wishers. A very pathetic thing which I have heard today. పుష్ప 2 అనే మూవీ రిలీజ్ అయితే జనాలు ఏ రకంగా వెళ్ళి ప్రాణాలను పోగొట్టుకున్నారనేటువంటి విషయం నిజంగా ఎంత భయంకరమైనటువంటి విషాదం అంటే ఈ 21st సెంచరీలో కూడా ఒక మానవ మాతృణ్ణి అంత అంటే ఒక హీరో కోసం లైఫ్ని వదులుకోవడం ఏంటో ఇది ఆలోచించవలసిన విషయం. అంటే స్కూల్ బాధ్యతగా, ఎందుకంటే ఏ స్కూళ్ళల్లో చెప్పరు ఇవన్నీ విషయాలు, చాలా ఇంపార్టెంట్. అసలు రియల్ హీరో ఎవరండి? మనం మన పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే, వాళ్ళు అక్కడ యాక్టింగ్ చేస్తారు, కానీ మన రియల్ జీవితంలో మన తండ్రి, మన అమ్మ నాన్న వాళ్ళు రియల్ హీరో. మదర్ ఈజ్ ద రియల్ హీరోయిన్, ఫాదర్ ఈజ్ ద రియల్ హీరో హూ ఆర్ స్ట్రగలింగ్ అండ్ టాయిలింగ్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ది చిల్డ్రన్. ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ మరి పిల్లల భవిష్యత్తుకై పాటుపడేటువంటి తల్లిదండ్రులు నిజమైన హీరోలు, హీరోయిన్లు అనేటువంటి విషయం మరి పిల్లలకు మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ని హడిల్స్ లైఫ్లో, ఎన్ని బాధ్యతలను తీసుకుంటూ ఒంటరిగా పోరాటం చేస్తూ, ఎన్ని సాహసాలు చేస్తూ ముందుకు నడుపుతున్నటువంటి ఎంతమంది వాళ్ళు రియల్ హీరోలస్నండి. అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టి ఒక సినిమా, పుష్ప సినిమా విడుదలైందని ఎంత జ్ఞానరహితమైనటువంటి జనాలు. మరి ఇప్పుడు లైఫ్ పోయిన తర్వాత ఏ ఏ హీరోని చూస్తారండి? ఈ విషయం మన పిల్లలకి నేర్పించాలి. మనం ఫస్ట్ నేర్చుకోవాలి. ఆ అమ్మ ఎట్లా వెళ్ళిందో, మరి ఆ అమ్మ ప్రాణాలని బిడ్డతో సహా మరి ఏంటో ఇట్లాంటి సమాజం. ఇంకా కొన్ని సినిమాల్లో ఏంటి, మా హీరోను మీ హీరో కొట్టినాడని ఇక్కడ బయట జనాలు వాళ్ళు కొట్లాడుకొని ప్రాణాలు తీసుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం. ఆ థియేటర్లను కాల్చేసిన సందర్భం ఏంటి, ఏది సంస్కారం అనేది ఉంది అనేది మనం అందరూ గ్రహించాలి. పిల్లలకి ఫస్ట్ పేరెంట్స్గా మనం నేర్చుకుందాం. మనం నేర్చుకుంటేనే మన పిల్లలకి అట్లాంటిది. మొదటి రోజే చూడాలి, విడుదలైన రోజే చూస్తే అదొక పెద్ద లాటరీ తగిలినంత హ్యాపీనెస్ ఏంటండి. ఒక నెల అవుతే మళ్ళీ టీవీలో వస్తుంది. నెట్ఫ్లిక్స్లు అవి ఇవి ఉన్నాయి కదా. ఎందుకు అంత ఆరాటము, ఎందుకంత ఆతృత, ఎంత భయంకరమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అనే విషయం మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. పేరెంట్స్గా, స్టూడెంట్స్కి కూడా ఈ విషయాన్ని నేను చాలా అసెంబ్లీలో అడ్రస్ చేయాలని అనుకుంటున్నాను. సో మెనీ టైమ్స్ నేను చెప్పాను, ఏ స్కూల్లో చెప్పారు, ఎన్నో విషయాలు చెప్తాం. ఒక గంట అసెంబ్లీ ఉంటుంది మన స్కూల్లో. మన పిల్లలకి ఎన్నో వాల్యూస్, ఎన్నో లైఫ్ స్కిల్స్ కూడా నేర్పించేటువంటి విద్యాలయం మనది. సో ఇట్లాంటిది పేరెంట్స్గా మీరు కూడా బాధ్యత తీసుకోవాలి. ఇంట్లో మన పిల్లలకి రైట్ నాలెడ్జ్. ఇప్పుడు ఇవాళ రేపు పిల్లలు తొందరగా వినలే, నీకేం తెలుసులే, నాకే, అట్లా చాలా కొట్టిపడేస్తూ ఉంటారు. అయినా మన బిహేవియర్ ద్వారా మనం ఒక రోల్ మోడల్గా వీ హ్యావ్ టు సెట్ ఎగ్జాంపుల్ ఫర్ ద కిడ్స్. సో దెన్ ఓన్లీ ద ప్రాస్పరిటీ అండ్ రైచస్నెస్ అండ్ వీ హ్యావ్ bright future and bright youngsters we can create. Please note that point. When PTM is there, we'll have an interaction regarding this. Thank you.